ఇప్పుడు ఈ వేప పువ్వు అనేది మనకి ఏం చేస్తుందంటే భూతత్వానికి సంబంధించింది. ఈ మూలాధార చక్రము, మూలాధార చక్రం అంటే చెప్పాను కదా, ఒక ఎనర్జీ పాయింట్, అది ఎనర్జీ పాయింట్. ఆ ఎనర్జీ పాయింట్ అంటే భూమికి సంబంధించింది. అది లోపం జరిగినప్పుడు మనిషిలో అభద్రతా భావం పెరుగుతుంది, స్థిరత్వం ఉండదు, ప్రతిదానికి భయపడతాం, స్థిర నిర్ణయాలు చేయలేకపోతాం. అందుకే ఉగాది పచ్చడిలో మనం వేసుకునేది వేప పువ్వు, చింతపండు పులుపు. చింతపండు పులుపు రసాన్ని మనలో భావోద్వేగాలు అంటే రాగద్వేషాలు కానీ, కోరికలు కానీ, ఏవైనా భావోద్వేషాలు, సృజనాత్మకతను మనలో ఉత్తేజింపచేస్తుంది. మిరియాల పొడి, కారము వేయడం వల్ల మనకేమవుతుందంటే మణిపూరక చక్రంలో జీర్ణశక్తి ఎక్కువ అవుతుంది. అది కొంచెం వీక్గా అవుతుంది, చలికాలం నుంచి ఎండాకాలం వస్తుంది కదా, జీర్ణశక్తికి కేంద్రం కాబట్టి జఠరాగ్నిని పుట్టిస్తుంది. తర్వాత కారం వేడెక్కించి అగ్నితత్వాన్ని మనలో రమింపజేస్తుంది. అంటే ఇప్పుడు మనం అంటాం కదా నాన్న, ఆత్మవిశ్వాసము, ఉత్సాహము మనకు దీనివల్ల పెరుగుతుంది. మనము పీరియడ్స్ వచ్చినప్పుడు, డెలివరీ అయినప్పుడు వాతతత్వం పెరుగుతుంది, మనకు అగ్నితత్వం నశించిపోతుంది. అందుకే వామ్ వాటర్ తాగండి అంటారు. పీరియడ్స్ అప్పుడు బాలెంతలకు మజ్జిగ ఇవ్వద్దు అంటారు, చల్లదనం ఇచ్చేది. ఎప్పుడైతే ఆడవాళ్లకు తొందరగా చేతులు కాళ్ళు అరిగిపోవడము, చేతగాకుండా అలా రావడము ఎందుకు అనుకున్నావు? వాతతత్వం మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రేమ అది ఎక్కువ అని అర్థం. వాతతత్వం అంటే ప్రేమని, ఎక్కువ ప్రేమ ఉండే వాళ్లకు వాతతత్వం ఎక్కువ ఉంటుందని. దానికి విరుగుడు ఏం చెప్పాను, ఏమేసావు? మిరియాలు వేసావు. దాని ద్వారా మన మణిపూర పాయింట్ ఎలాబరేట్ అవుతుంది, మనకు మంచి యాక్టివ్గా పనిచేస్తుంది. తీపి అంటేనే రాధాకృష్ణుడు ప్రేమ. ఈ విశ్వమంతా ప్రేమమయంగా ఉంది. కృష్ణుడి జన్మరహస్యమే అది, ప్రేమ. ఈ గుండె ప్రాంతము వాయువు, ఇది ప్రేమ, క్షమ, అనురాగము ఈ ఉగదా పచ్చడితో అనుబంధం కలిగి ఉంటుంది. అంటే హృదయంలో తీపి ఏంది, తీయగా ఒక్క మాటనన్నా మాట్లాడవు అంటారు. కాబట్టి ప్రేమ, సానుభూతి కరుణకు సంకేతకం నాన్న. అందుకే మన హృదయానికి ఆ రోజు ప్రేమ సంబంధాలను పెరగటానికి, ప్రేమతో మాట్లాడడానికి అందులో మనం బెల్లం కలుపుతాం, అది సంబంధము. చింతపండు, వేప పువ్వు ఇవన్నీ ఉన్నాయి, మిరియాలు, కారం ఉంది, ఉప్పు ఎందుకు వేస్తారు ప్రధానంగా? విశుద్ధి చక్రం ఒకటి ఉంది. విశుద్ధి చక్రంలో అన్ని లోపాలే ఉంటాయి కదా, ఆకాశతత్వం. ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ అంటే కమ్యూనికేషన్. అబద్ధాలు చెప్పే వాళ్ళకి చక్రం క్లోజ్ అయిపోతుంది. కమ్యూనికేషన్, వ్యక్తిత్వము, రిలేషన్షిప్స్ పెరగడానికి ఈ పచ్చడితో ఉప్పు చిటికెడ వేస్తాము. ఉప్పు శబ్దాన్ని మాటకు కమ్యూనికేషన్ బలమిస్తుంది. ఆ ఇంటి ఉప్పు దీన్ని అట్లే మాట్లాడతావా అని